చేస్తున్నాను. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదము జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సెల్ ఫోన్ నిమిషం లేకుండా ఉండలేదు. అంటే నిజంగా కూడా సెల్ ఫోన్ యూసేజ్ కూడా దాన్ని అవసరానికి మనం వాడితే ప్రపంచమే ఈ చేతిలో ఉన్నాయి. వాహనాలు ఇంటికి 2-3 వాహనాలు అయినాయి. అన్నకో బైకు, చెల్లెకో బైకు, నాన్నకో బైకు, అమ్మకో బైకు, ఇంట్లో కారు, ఇన్ని వాహనాలు ఉన్నప్పుడు మనకు మరి సో కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. వేరే అవసరం లేదు. నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తా. ఆన్ డ్యూటీ చేసి నేను విత్ హెల్మెట్ తోటే వెళ్తున్నా ఇంటికి, అంటే లోపల డ్యూటీ కానీ వెళ్తున్నా. నాకు రాంగ్ రూట్లో వచ్చి ఒక పర్సన్ వెయిట్ చేసాడు. నా లెగ్ మాత్రమే ఇంజూర్ అయింది, హెడ్ సేఫ్ ఉంది. అంటే చాలా రఫ్ పొజిషన్ అతను. నేను ఎగిపోయి కొంచెం అయితే డివైడర్ తాగేది నాకు. అయినప్పటికీ నాకు హెల్మెట్ ఉంటుందా తప్పని సౌండ్ వచ్చింది, కానీ హెడ్ ఇంజూర్ ఏం కాలేదు. లెగ్ ఒకటి ఇంజూర్ అయింది. నేను మళ్ళీ మీతో ఇలా కలిసి మాట్లాడుతున్నాను. అంటే అదే రోజు నేను హెల్మెట్ పెట్టకపోతే హెడ్ ఇంజూర్ అయి చనిపోయి ఉండవచ్చు. అవునా కదా? చాలా పేరెంట్స్ ఇదే తప్పు చేస్తున్నారు. మీ బ్రదర్సే కావచ్చు, సిస్టర్సే కావచ్చు, ఇంకా కొంచెం లేడీస్ అంటే సున్నితంగా వాళ్ళు కింద పడిన చాలా దెబ్బలు తాగేస్తాయి. రీసెంట్గా కూడా ఇక్కడ ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ వైఫ్ కూడా లోకలే అనుకునేసి వాళ్ళ పాప కోసం టిఫిన్ బాక్స్ ఇవ్వడము ఏదో అనేసి ఇంటి దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఉండొచ్చు అంతే. వెళ్ళారు, కుక్క అటం వచ్చింది, కింద పడేసరికి హెడ్ ఇంజూర్ అయింది, ఒక 3 కుట్లు పడ్డాయి. అంటే చాలా ఇబ్బంది జరిగింది. అటువంటి ప్రాణాలు కూడా కోల్పోతారు. కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ కంపల్సరీ వాడండి. ఏం కాదు, మనం బరువు కాదు. అది మన చాలా వెంటలు పోదని పెట్టుకోరట, అదేందో అర్థం కాదు. వెంటలు పోతే మనం ఇంటి పెట్టుకోవచ్చు, కానీ ధనాలు లేకపోతే ఇబ్బంది కదా. కంపల్సరీ మీరు అందరూ పెట్టుకుంటారని మీ పేరెంట్స్కి అందరికి చెప్తారని మీరు కూడా తర్వాత పెద్దయిన తర్వాత తరానికి మీరు నేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతపై అవగాహనల కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ఈ రోడ్డు భద్రతపై అవగాహన అనేది నిరంతరం సాగే ప్రక్రియ. అంటే గౌరవ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి స్కూల్లో, కాలేజీలో కానీ, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, పిల్లలకు మరి రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించే నేపథ్యంలో ఈరోజు మరి మేము ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సిరిసిల్ల స్కూల్కి రావడం జరిగినది. మరి ఎస్ఐ గారు, మా ఏఎంఏ గారు ఈరోజు మేము ఇక్కడ పిల్లలకు మరి రోడ్డు భద్రతపై వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగినది. అలాగే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళ పేరెంట్స్ మరి వాహనాలు నడిపేటప్పుడు మరి హెల్మెట్ వాళ్ళ పిల్లల్లో కూడా మంచి స్పందన ఏర్పడినది. ఎందుకంటే చూస్తున్నాం మన పట్టణంలో చూస్తున్నట్టయితే ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా, ఈవెన్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మరి వాళ్ళు చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయకూడదని చెప్పేసి మరి ప్రతి ఇంట్లో ఇప్పుడు వాహనం అనేది మోటార్ సైకిల్, కారు కానీ నిత్యావసరంగా అయిపోయింది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కు మరి ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళకు పేరెంట్స్ సూచించాలని చెప్పి, పేరెంట్స్ వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకి డెఫినెట్గా ఈ జాగ్రత్తలు అని తెలుసు, కానీ పిల్లల చేత చెప్పిస్తే
పిల్లల చేత చెప్పిస్తే పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు అల్లారం ముద్దుగా పెంచుకున్న పిల్లలు కాబట్టి ఆ పేరెంట్స్ వింటారు. ఈరోజు మరి ఆ పిల్లలు కూడా మా స్కూల్లో ఇట్లా పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు వచ్చి జాగ్రత్త చెప్పడం జరిగింది. డాడీ మరి మీరు హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి, కార్నర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పిల్లలు చూపిస్తే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి దీనివల్ల మరి ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసు మనకు. మన దేశంలో 1,70,000 మంది చనిపోతున్నారు. మన రాష్ట్రం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 మంది నుంచే చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ ప్రమాదాలు మరి మనము అరికట్టాలి. ప్రమాదాలు జరిగినా కూడా మరి ప్రాణాలు పోకుండా మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్లో మరి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి స్కూల్లో కూడా మేము వెళ్ళి చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇందులో కొంచెం మార్పు అనేది కనపడుతుంది. ఎందుకంటే పిల్లల్లో చెప్తే పెద్దల్లో కూడా మార్పు వస్తుంది అనేది సహజం. కాబట్టి మేము డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాము. ఒక అందుబాటులో ఉన్న స్కూళ్ళల్లో, కాలేజీలలో వెళ్ళి ఈ రోడ్డు భద్రత మీద నిన్న ఆర్టీసీలో కూడా మరి వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ వచ్చారు. అందులో కూడా డ్రైవర్లకు మరి స్పెషల్ ట్రైనింగ్ లెక్క వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నిరంతరం సాగే ప్రక్రియ. అందులో భాగంగా మరి మేము ఈ యొక్క అవగాహన సభను నిర్వహిస్తామని. రోడ్ భద్రత కార్యక్రమం అనేది మన డిటిఓ సార్ ఆధ్వర్యంలో ఈ జడ్పీఎస్ స్కూల్లో చెప్పడం జరిగింది. పిల్లలకు చెప్పడం ఏంటంటే వీళ్ళే తర్వాత పెద్దలుగా తయారవుతారు. కాబట్టి ఇప్పటి నుంచే అంటే చెప్తా ఉంటే వీళ్ళు కంపల్సరీ వాళ్ళలో ఇమిడిపోతుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్డు భద్రత, సేఫ్టీ ఏ విధంగా చెప్తున్నారు సార్ వాళ్ళు. వెనకట అంటే ఒకప్పుడు లేకుండే, కానీ అందరికి తెలిసినప్పటికీ ఏంటంటే వెనక ముందు రావడం జరుగుతుంది. అంటే ఏం కాదులే అని లైట్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అనేసి పిల్లల నుంచి ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకు ప్రతిసారిగా వాళ్ళ బాడీలో, వాళ్ళ మైండ్లో సెట్ అయిపోతుంది అని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ హెల్మెట్ అవగాహన కల్పించడం జరిగింది. అందులో కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పినాము. ఎస్పెషల్లీ నాదే జరిగింది. హెల్మెట్ యూజ్ చేయడం వల్ల నేను ఎంత సేఫ్ ఉన్నా అనేది కూడా తెలియజేసిన. ఈ ప్రోగ్రాం వల్ల అందరికీ కొన్ని అవగాహన కార్యక్రమం తోటి పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రీచ్ అయ్యాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రోడ్డు భద్రతపై అవగాహన మరి పిల్లలకు, స్కూల్ విద్యార్థులకు మరి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జడ్పీహెచ్ఎస్ మరి ఉన్నత పాఠశాల సిరిసిల్ల పాఠశాలకు రావడం జరిగినది. ఇక్కడ మరి చాలా మంది పిల్లలు, మరి ఆల్మోస్ట్ 200 మంది పిల్లలు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో వాళ్ళకు రోడ్డు భద్రతపై ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా జువెనైల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేయకూడదని పిల్లలకు సూచించడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎలాంటి శిక్షలు గురవుతారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఎంత భవిష్యత్తు వాళ్ళకు మరి నాశనం అవుతుందన్న ఉద్దేశంతో పిల్లలు చెప్పడం జరిగినది. మరి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మరి సరైన లైసెన్స్ తీసుకొని మరి వాహనం యొక్క పత్రాలు, వారి యొక్క డాక్యుమెంట్ చూసుకొని మరి వాహనాన్ని నడపాలని సూచించదగినది. అలాగే ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ అనేది సర్వసాధారణమైంది. కాబట్టి మరి మోటార్ సైకిల్ వాళ్ళ పేరెంట్స్ నడిపితే పిల్లల ద్వారా మరి హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్ వెళ్ళొద్దు, మద్యం తాగి నడపద్దనే ఒక సూచనలు పిల్లల ద్వారా పేరెంట్స్ కు చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి పిల్లలకు చెప్పడం జరిగినది. పిల్లల చేత మేము ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగినది. కాబట్టి ఈ గౌరవ కలెక్టర్ మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం ఈ యొక్క అవగాహన సదస్సులు స్కూళ్ళల్లో, కాలేజీలలో, అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్, ఆటో డ్రైవర్లు కానీ, అలాగే ప్రజలందరికీ, ఎందుకంటే ప్రజలందరికీ ఇది అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే రోడ్డును, వాహనాన్ని ఆశ్రయించకుండా మనం నిత్యావసరాలు తీరే పరిస్థితి లేదు. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు మనం రోడ్డును కానీ వాహనాన్ని కానీ వాడుతుంటాం. కాబట్టి ఇది రోడ్డు భద్రత అనేది ప్రతి కుటుంబానికి అవసరం. కాబట్టి ప్రజలందరిలో కూడా మేము ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ముఖ్యంగా పాఠశాలల్లో, కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా ఇవి నిరంతరము కొనసాగుతాయని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.